జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఎక్స్ పోస్ట్ పై వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. నాగబాబు ప్రకాష్ రాజ్ మధ్య ఎక్స్ వార్ తారాస్థాయికి చేరింది. వివాదంలోకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో అనేక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. వర్మ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశం అవుతోంది. ప్రకాష్ రాజ్ కు మద్దతిస్తూ వర్మ పోస్ట్ పెట్టారు. ఇక ప్రజాస్వామ్యంలో సమస్యలు తీరుస్తాడని, ప్రజలు ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవినిస్తారని వర్మ అన్నారు. అంతేకాని అతనికేమీ రాజుగా పట్టాభిషేకం చేయలేదని పేర్కొన్నారు. అంతకుముందు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పెట్టిన ఎక్స్ పోస్ట్ పై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. నాయకుడికి అన్ని తెలుసని, ఆయన మాటే శాసనం అంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు. లీడర్ అంటే శిరోధార్యం, ఆయన మార్గంలో ఉన్న దుష్ట శక్తులను ఎవరూ చూడలేదని చెప్పారు. ఏది సరైందో ఏది కాదో ఆయనకు మాత్రమే తెలుసన్నారు. మీ సందేహాలను పక్కన పెట్టి మౌనం వహించి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించి అంటూ సుదీర్ఘంగా రాసుకొచ్చారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రజల నాయకుడు అంటూ ఆయన ఫోటోని షేర్ చేశారు. ఇక నాగబాబు పోస్ట్ పై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. మీ సందేహాలను పక్కన పెట్టండి అంటూ విమర్శలు చేశారు. ప్రశ్నలు వేయకుండా మౌనంగా నాయకుడిని అనుసరించండి అనడంలో మీ ఉద్దేశం ఏమిటంటూ ప్రశ్నలు గుప్పించారు. తాము గొర్రెలం కాదన్నారు. ఈ బెదిరింపు వద్దు అంటూ నాగబాబు పేరును ప్రస్తావించారు. ప్రశ్నించడం తమ హక్కు అన్నారు. ఏ నాయకుడైనా తానే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందని నొక్కి చెప్పారు. అర్థమైందా అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ సానుకూలంగా స్పందించడం చర్చకు దారితీసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఎక్స్ పోస్ట్ పై వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. నాగబాబు ప్రకాష్ రాజ్ మధ్య ఎక్స్ వార్ తారాస్థాయికి చేరిందని చెప్పాలి. ఇక ఈ వివాదంలోకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో అనేక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. వర్మ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశం అవుతోంది. ప్రకాష్ రాజ్ కు మద్దతిస్తూ వర్మ పోస్ట్ పెట్టారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు తీరుస్తాడని, ప్రజలు ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని ఇస్తారని వర్మ అన్నారు. అంతేకాని అతనికేమీ రాజుగా పట్టాభిషేకం చేయలేదని పేర్కొన్నారు. అంతకుముందు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పెట్టిన ఎక్స్ పోస్ట్ పై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. నాయకుడికి అన్ని తెలుసని, ఆయన మాటే శాస్త్రం అంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు. లీడర్ అంటే శిరోధార్యం, ఆయన మార్గంలో ఉన్న దుష్ట శక్తులను ఎవరూ చూడలేదని చెప్పారు. ఏది సరైనదో ఏది కాదో ఆయనకు మాత్రమే తెలుసన్నారు. మీ సందేహాలను పక్కన పెట్టి మౌనం వహించి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించండి అంటూ సుదీర్ఘంగా రాసుకొచ్చారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రజల నాయకుడు అంటూ ఆయన ఫోటోని షేర్ చేశారు. ఇక నాగబాబు పోస్ట్ పై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. మీ సందేహాలను పక్కన పెట్టండి అంటూ విమర్శలు చేశారు. ప్రశ్నలు వేయకుండా మౌనంగా నాయకుడిని అనుసరించండి అనడంలో మీ ఉద్దేశం ఏమిటంటూ ప్రశ్నలు గుప్పించారు. తాము గొర్రెలం కాదన్నారు. ఈ బెదిరింపు వద్దు అంటూ నాగబాబు పేరును ప్రస్తావించారు. ప్రశ్నించడం తమ హక్కు అన్నారు. ఏ నాయకుడైనా తానే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందని నొక్కి చెప్పారు. అర్థమైందా అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ సానుకూలంగా స్పందించడం చర్చకు దారితీసింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఫోన్లలో గణేష్. అంటే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వర్సెస్ ప్రకాష్ రాజ్ గా మారిన టాలీవుడ్ రాజకీయం ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీతో సరికొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక నాయకుడికి బాధ్యతాయుతమైనటువంటి పదవిని ఇస్తారు, కానీ అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరంటూ ప్రకాష్ రాజ్ కు మద్దతుగా వర్మ చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. అంతకుముందు నాగబాబు తన పోస్ట్ లో నాయకుడికి అన్ని తెలుసు, ఆయన మాటే శాసనం, ఎలాంటి ప్రశ్నలు వేయకూడదు, మౌనంగా నాయకుడిని అనుసరించాలి అంటూ చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రకాష్ రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము గొర్రెలేం కాదంటూ ఎలాంటి బెదిరింపులు మానుకోవాలని చెప్పి ప్రశ్నించడం తమ హక్కు అని చెప్పి ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందంటూ ప్రకాష్ రాజు ఘాటుగా బదిలిచ్చారు. దీనికి వర్మ తోడవడంతో ప్రస్తుతం ఎక్స్ వారు మరింత ఘాటుగా మారి ట్రెండింగ్ లోకి నిలిచడం జరిగింది. అయితే ఈ వివాదంలోకి రామ్ గోపాల్ వర్మ ప్రవేశించడం పెద్ద రాజకీయ సినీ నేపథ్యమే ఉందనే చర్చ నడుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ పదే పదే వ్యక్తిగతంగా రాజకీయంగా టార్గెట్ చేసినటువంటి వర్మ ట్వీట్లు ఏదైతే ఉన్నాయో, సినిమా సీన్లు ఏవైతే ఉన్నాయో ఇది వైరల్ గా మారడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ 2 ఏళ్ల నుంచి కూడా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. కానీ ఈ కూటమి పాలన 2 ఏళ్లు ముగిసినటువంటి సందర్భంలో ఈ పవన్ కళ్యాణ్ అంశంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గత 2 ఏళ్లుగా కూడా వర్మ స్పందించలేదు. కానీ ఇప్పుడు వర్మ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు స్పందించడం ప్రస్తుతం చర్చనీయంగా మారడం జరిగింది. ఇదే క్రమంలో జనసేనకు సంబంధించినటువంటి వర్గాలు రామ్ గోపాల్ వర్మ విషయంలో
ఎలా స్పందిస్తాయని చూడాల్సి ఉంది. గతంలో అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా ట్రోల్ చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రకాష్ రాజ్కి మద్దతుగా వర్మ కామెంట్లు చేయడం జనసేన వర్గాలు ఎలా స్పందిస్తాయని చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గణేష్.